హిందూ ఆలయాలు ప్రభుత్వాల చేతిలో పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని వీహెచ్పీ ప్రతినిధి గోకరాజు గంగరాజు మండిపడ్డారు. భక్తులే స్వయం ప్రతిపాదితో నిర్వహించాలనే డిమాండ్తో విజయవాడకు సమీపంలోని కేసరపల్లిలో ఎల్లుండి హైందవ శంఖరావ సభలు నిర్వహిస్తున్నామన్నారు. వీహెచ్పీ ఆధ్వర్యంలో జరిగే ఈ సభలకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారని గోకరాజు గంగరాజు తెలియజేశారు. రేపు ఆదివారం 5వ తారీఖు హైందవ శంఖారం పేరుతో విశ్వ హిందూ పరిషత్ ఒక బ్రహ్మాండమైన సమావేశం ఇక్కడ ఏర్పాటు జరిగింది. కేసరపల్లిలో 30 ఎకరాల్లో ఒక పెద్ద బహిరంగ సభ కోసం ఏర్పాట్లు పూర్తి అయిపోయినాయి. పార్కింగ్ సుమారు 3.5 లక్షల మంది దీంట్లో పాల్గొంటారని మేము భావిస్తున్నాం. ఇంకేదంటే మా లెక్క ప్రకారంగా సుమారు 4,000 బస్సులు వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరుతున్నాయి. వాళ్ళందరూ ఏ బస్సులో ఏ ప్రాంతాల నుంచి వస్తున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఏ రోడ్లో రావాలి అనేది కూడా అన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అంచేత ఏ ఇబ్బంది లేకుండా సజావుగా మొత్తం భక్తులందరూ కూడా ఈ 4 లక్షల మంది 3-4 లక్షల మంది ఈ ప్రదేశానికి రావటానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయటం జరిగింది. వాళ్ళందరికీ కూడా భోజన ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. అంచేత ఈ మీటింగ్ స్వయం ప్రతిపత్తి దేవాలయాలు హిందువుల చేతిలో ఉండాలి, ప్రభుత్వం చేతిలో ఉండకూడదు. ఇంకేదైనా ప్రభుత్వం చేతిలో ఉంటే చాలా అన్య ప్రాంతాలు అయిపోతున్నాయి. నాస్తికులు ఇతర మతస్థులు కూడా దాన్ని మేనేజ్ చేసే పరిస్థితి ఉంది. ఇతర మతాలకున్న స్వేచ్ఛ మాకు కూడా ఉండాలి. ఆర్టికల్స్ ప్రకారం అన్ని దేవాలయాలు ప్రభుత్వం చేతిలో ఉండకూడదు. అయినా కూడా ప్రభుత్వాల చేతిలో దేవాలయాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. అంచేత రాబోయే రోజుల్లో హిందూ మెజారిటీ ఉన్న హిందువులు ఇది కోరుకుంటున్నారు. మిగతా వర్గం వారికి ఉన్న స్వేచ్ఛ మాకెందుకు ఉండకూడదు. ఎప్పుడైతే మీరు సెక్యులరిజం అన్నప్పుడు ఇతర మతాలకు ఉన్న స్వేచ్ఛ హిందూ మతానికి కూడా ఇవ్వమని మేము కోరుతున్నాం తప్ప మేము వేరేగా ఏం అడగట్లేదు. ఇదేమి న్యాయమైన కోరిక. ఇంచేత ఆర్టికల్స్ ప్రకారంగా కూడా ఇది దేవాలయాలు ప్రభుత్వంతో సంబంధం ఉండకూడదు అని ఉన్నా కూడా మరి ప్రభుత్వాలు వీటిని మీద అజమాయిషీ చేస్తున్నారు. దానిని విముక్తి పోరాటం కోసం ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు 4 లక్షల పైచీలకు వస్తారని అనుకుంటున్నారు. వీళ్ళందరికీ అన్ని అందిగలుగుతారా? భోజనాలు మేము అందిస్తాం. మాకు ఎంతమంది వస్తున్నారో మాకు తెలుసు. కానీ మరి కొన్ని ఎక్స్ట్రాగా 50,000 మంది రావడానికి అవకాశం, దానికి కూడా మేము తగిన ఏర్పాటు దగ్గర ఉన్న వారికి దూరం నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనం